హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా వ్లాగ్స్. హాయ్ అండి, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలండి. నేను కూడా మా ఇంట్లో ఇలా ఈవినింగ్ దీపాలు వెలిగించేసి ఇంట్లో పూజ చేసుకున్నాను. పూజ చేశాక అందరం కలిసి మా బాబు పాప అందరం కలిసి టెంపుల్కి వెళ్ళామండి. మా వారు ఆఫీస్కి వెళ్ళారు. సో ఇలా లోపలికి వచ్చి కూర్చున్నామండి. ఏంటంటే ఇక్కడ లోపల కూర్చోవచ్చు, మేము ముంబైలో ఉంటాము, పోవా ఏరియాలో. ఇక్కడ లోపల మనం దేవుడి గర్భగుడి లోపలికి కూర్చొని నిదానంగా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చండి. ఒక్కోసారి మనకు అభిషేకం చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. మనమే అక్కడ పెడతారండి. లేదు అంటే మనం పాలు తీసుకెళ్ళొచ్చు, నెయ్యి అన్నీ తీసుకొని వెళ్ళొచ్చు. నీళ్ళు ఉంటాయి, అభిషేకం చేసి అలంకరణ కూడా చేయొచ్చండి. ఇక్కడ మేము ఆల్రెడీ అలంకరణ పూర్తయింది కాబట్టి బిల్వపత్రాలు పూలతోటి అలంకరించి స్వామివారికి కొబ్బరికాయను సమర్పించాము. ఆ తర్వాత దీపాలు వెలిగించాము. మా బాబు పాపతోటి కూడా నేతితోటి దీపాలు వెలిగించారండి. ఇక్కడ అంతా మంచి జరుగుతుందండి. ఏదైనా శివయ్యని నమ్ముకుంటే ఆ నమ్మకం నాకున్నది. మీకు కూడా ఆ శివయ్య ఆశీస్సులు తప్పకుండా ఉండాలని అందరికీ నేను కోరుకుంటున్నానండి. టెంపుల్‌కి వచ్చినప్పుడల్లా మనకి అదొక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది. సో, ఇప్పుడు ఆ హ్యాపీతోటే మీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ కార్తీక పౌర్ణమి అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. If you like the video, please do like, share and subscribe.